హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే సొంత గూడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే అందించడం జరిగిందండి. ఈ నెలాఖరులో 1,00,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఎవరైతే ఉచిత ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు అనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తాంలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అదేవిధంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది వైరల్ కావడం జరిగిందండి. సో దాన్ని అయితే నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 2 ఏళ్లలో 8 లక్షల గృహాలను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద 2 ఏళ్లలో 8 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించినట్లయితే సమాచారం అండి. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మందికి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను పంపిణీ చేయాలన్నట్లు స్పష్టం చేసినట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత ఉన్నాయి, భూసేకరణ ఎక్కడ చేయాల్సి ఉందనే వివరాలను వచ్చే కలెక్టర్ల సమావేశంలో నాటికి నిర్దేశించాలని అధికారులకైతే సూచించారు. ఇప్పటికే కేటాయించిన స్థలాల్లోనే ఇల్లు నిర్మించుకుంటామని కొంతమంది కోరుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 1,00,000 గృహాలను లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ఉన్నారో, సొంత గూడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండి కాకపోతే సొంత స్థలం లేకుండా ఎవరైతే సొంత స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో వారందరికీ సంబంధించి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు మరియు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు అయితే ఉచిత ఇంటి స్థలం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరలో పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దాదాపు ఉచిత ఇంటి స్థలాల కోసం 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. 2 సెంట్లు 3 సెంట్ల కోసం ఎవరైతే 2 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి త్వరలోనైతే 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ స్థలాలనేవి పంపిణీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఈ నెలాఖరులోగా 1,00,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది అర్హులు ఉంటారని ప్రభుత్వం అయితే గుర్తించింది. మిగతా వారికి విడతల వారీగా ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా 1,00,000 ఇళ్ళకి సంబంధించి కూడా పత్రికా ముఖంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. సొంత గూడు లేని గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అయితే తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరు అయినట్లయితే సమాచారం అండి. సో ఈ 1,00,000 ఇళ్లను త్వరలోనే అంటే ఈ నెలాఖరు నాటికి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ నెలాఖరులో పేదలందరికీ 1,00,000 ఇళ్ళు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY గ్రామీణ్ 2.0 పథకం కింద చేపట్టబోతున్నట్లయితే సమాచారం. జూన్ నుంచి లబ్ధిదారులు ఈ గృహ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్లయితే సమాచారం. రాష్ట్రానికి అవసరమైన మిగతా గృహాల్ని కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే సొంత ఇల్లు కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి వారికి ఈ నెలాఖరులో మే నెలాఖరులో 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రానికి 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరు చేసినట్లయితే సమాచారం. ఆ 1,00,000 ఇళ్లను త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈ ఏడాదిలోగా రాబోయే 2 ఏళ్లలో 8 లక్షల ఇళ్ళు అనేవి ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా సొంత ఇళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో రాబోయే 2 ఏళ్లలో
పేదలందరికీ 8 లక్షల గృహాలను పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎవరైతే సొంత స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు త్వరలో పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలాఖరులో పేదలందరికీ లక్ష ఇళ్ళు అనేవి ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం. ఈ విధంగా ఓవరాల్గా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్వర్క్ చూసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.